వైసీపీ పాలనలో దళితులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. నాటి పాలకులు తనతో పాటు ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై అట్రాసిటీ కేసులు పెట్టి వేధించారని చెప్పారు. గతంలో అంబేద్కర్ విగ్రహాలు ఊరి చివర్లో ఉండేవన్న ఆమె కనిగిరి నడిబొడ్డున మహనీయుడి విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్తో కలిసి అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన హోంమంత్రి వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పార్లమెంటుతో సహా అన్ని పార్టీలకు మార్గదర్శకమని చిరాగ్ పాస్వాన్ కొనియాడారు. భారతదేశానికి దిశానిర్దేశం ఇచ్చిన ఆ మహానాయకుడి విగ్రహావిష్కరణకి ఇంకొక మహానాయకుడు కుమారుడిని ఈ రోజు ఇక్కడికి తీసుకొచ్చి ఆ విగ్రహం ఆవిష్కరణ గావించే ఏర్పాటు చేసినందుకు, దానికి మీ అందరూ సహకరించినందుకు, అంబేద్కర్ గారి మీద ఉన్న అభిమానంతో, కనిగిరి ఎమ్మెల్యే గారి మీద ఉన్న అభిమానంతో, ఎన్డీఏ కూటమి మీద ఉన్న అభిమానంతో, మన దగ్గరకు వచ్చిన నాయకుడి తాలూకా అభిమానంతో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నానమ్మా. ఏదో అంబేద్కర్ విగ్రహం పెడతామంటే ఓన్లీ దళిత సోదరులే ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి నుంచి మేమందరం కలిపి 56 లక్షలు పోగు చేసుకొని ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అంబేద్కర్ గారి విగ్రహాన్ని కనిగిరి నడి బొడ్డున పెడతామని చెప్పి ముందుకు రావడమే నిజంగా ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకోవడమే కాదు, దాని కళలు సాకారం చేసినందుకు కమిటీ సభ్యులకి సహకారం చేయించినందుకు ఉగ్గర్ నరసింహారెడ్డి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈరోజు గౌరవ నారా లోకేష్ గారు మీ అందరికీ తెలుసు, పాదయాత్ర చేస్తూ ఏ బుక్ పట్టుకున్నారా అంటే అందరూ కావాల్సింది రెడ్ బుక్ కనిపిస్తుంది, కానీ ఆయన నడిచేటప్పుడు పట్టుకున్న రాజ్యాంగం గురించి ఎవరు మాట్లాడట్లే. ఆయన ఆ రోజు కూడా రాజ్యాంగం పట్టుకునే మాట్లాడారు, రాజ్యాంగం పట్టుకునే పాదయాత్ర చేశారు, ఈ రాజ్యాంగబద్ధంగానే నడుస్తాను అన్నారు. ఎందుకు అంటే లాస్ట్ గవర్నమెంట్ లో దళితులు అన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో మనందరికీ కూడా తెలుసు. ఆఖరికి నేను రాజు కూడా అట్రాసిటీ కేసెస్ పెట్టించుకొని ఈ రోజుకి కూడా కడప కోర్టులకి తిరుగుతున్నామంటే ఆ రోజు గవర్నమెంట్ తాలూకా దాష్టికాలు మనందరం కూడా గుర్తు తెచ్చు.